అందరికీ నమస్కారం అండి. మనిషికి సమాజంలో గుర్తింపు సాధారణంగా తన నడవడిక, మాట తీరు మరియు ప్రవర్తనను బట్టి కలుగుతుంది. ఎంత జ్ఞానం, ఎంత పాండిత్యం, ఎంత హోదా ఉన్నా మాట తీరు మనిషి నైజాన్ని చాటి చెప్తుంది. హృదయంలోని ఉద్దేశాలు ఎంతో కాలం దాగి ఉండవు. అవి మనిషి ప్రవర్తన రూపంలో బయటకి వ్యక్తమవుతాయి. హృదయం స్వచ్ఛంగా, ఆనందంగా ఉంటే మన ప్రవర్తన కూడా సహజంగా మచ్చ లేకుండా ఉంటుంది. మనిషికి అసలైన గుర్తింపు తన ప్రవర్తన వల్లే కలుగుతుంది. దీని గురించి ఒక చక్కని కథ ఇప్పుడు చూద్దాం. ఒక వ్యక్తి ఉద్యోగం కోసం రాజుగారి ఆస్థానానికి వచ్చాడు. అతని సామర్థ్యం ఏమిటి అని అడగగా, మనిషి అయినా జంతువైనా కేవలం వాటిని చూసి వాటి గురించి మొత్తం చెప్పేయగలను అని అన్నాడు ఆ వ్యక్తి. అతని ఆత్మవిశ్వాసం రాజుని బాగా ఆకట్టుకుంది. అతన్ని ప్రత్యేకమైన గుర్రాలుండే అశ్వాలను చూసుకునే బాధ్యత అప్పచెప్పాడు. కొన్ని రోజుల తర్వాత రాజు అత్యంత ఖరీదైన, తనకు చాలా ఇష్టమైన గుర్రం గురించి అడిగాడు. ఇది ఉత్తమ జాతి అశ్వం కాదు అని ఆ వ్యక్తి చెప్పాడు. రాజు ఆశ్చర్యపోయి అడవి నుండి గుర్రపు రౌతుని పిలిచి నిజం చెప్పు అని అన్నాడు. గుర్రం ఉత్తమ జాతికి చెందినదే, కానీ పుట్టిన వెంటనే దాని తల్లి చనిపోవడం వల్ల అది ఆవు పాలతో పెరిగింది అని రౌతు చెప్పాడు. రాజు ఆ సేవకుణ్ణి పిలిచి, ఈ గుర్రం ఉత్తమ జాతికి చెందింది కాదని నువ్వు ఎలా తెలుసుకోగలిగావు అని అడిగాడు. గడ్డి తింటున్నప్పుడు ఈ గుర్రం ఆవులాగా తల దించుకుని తింటోంది. అయితే ఉత్తమ జాతికి చెందిన గుర్రం గడ్డిని నోట్లో తీసుకుని తల పైకెత్తి తింటుంది అని అన్నాడు. అతని సామర్థ్యానికి రాజు చాలా సంతోషించి ధాన్యం, నెయ్యి, కోళ్లను, మేకలను అతని ఇంటికి బహుమతిగా పంపాడు. అతన్ని రాణివాసానికి కాపలాదారుగా నియమించాడు. కొన్ని రోజుల తర్వాత రాణిగారి గురించి అతని అభిప్రాయాన్ని అడిగాడు. ఒక రాణికి ఉండవలసిన అలవాట్లు ఉన్నాయి, కానీ ఆమె మాత్రం పుట్టుకతో రాణిలాగా అనిపించటం లేదు అని అతను చెప్పాడు. రాజుగారు కంగు తిన్నాడు. అత్తగారిని పిలిచి నిజం చెప్పమని అడిగాడు. దానికి ఆమె, నిజం ఏమిటంటే మహారాజా, మీ నాన్నగారు మా అమ్మాయి పుట్టినప్పుడు తన ఇంటి కోడలు చేయమని మమ్మల్ని అడిగాడు. కానీ మా కుమార్తె 6 నెలల్లోనే చనిపోయింది. రాజకుటుంబంతో సాన్నిహిత్యం వదులుకోవటం ఇష్టం లేక మేము ఒక ఆడ శిశువును దత్తత తీసుకున్నాం. ఈమె మా దత్తపుత్రిక అని ఆమె చెప్పింది. రాజు మళ్ళీ ఆ సేవకుడితో, అది నీకు ఎలా తెలిసింది అని అడిగాడు. మహారాణి గారు సేవకుల పట్ల ప్రవర్తించే విధానం చాలా అల్పంగానూ హీనంగానూ ఉంటుంది. ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి మనుషులతో ప్రవర్తించే తీరు భిన్నంగా ఉంటుంది. అది రాణిగారి ప్రవర్తనలో కనిపించదు అన్నాడు. అతని విశ్లేషణకి సంతోషించి రాజు మళ్ళీ చాలా ధాన్యం, గొర్రెలు, మేకలు బహుమతిగా ఇచ్చాడు. దీనితో పాటు అతనికి తన ఆస్థానంలోనే ఉద్యోగం ఇచ్చాడు. మరికొంతకాలం తర్వాత రాజు మళ్ళీ ఆ సేవకుడిని పిలిచి తన గురించి చెప్పమని అడిగాడు. అప్పుడు ఆ సేవకుడు, నా ప్రాణానికి ఎటువంటి ముప్పు కలగదని మీరు నాకు అభయం ఇస్తే నేను మాట్లాడగలను అని అన్నాడు. రాజు దానికి నవ్వి, వాగ్దానం ఇస్తున్నాను, నీ ప్రాణానికి ఎటువంటి అపాయము ఉండదు, చెప్పు అని అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, రాజా, తమరు నిజమైన రాకుమారులు కారు. రాజుల వ్యవహార శైలి లక్షణాలు మీకు లేవు అని అన్నారు. రాజుకి చాలా కోపం వచ్చింది. కానీ అతనికి ప్రాణహాని తలపెట్టనని హామీ ఇచ్చాడు కాబట్టి ఏమీ చేయలేకుండా ఉండిపోయాడు. రాజు తిన్నగా తన తల్లి ఉన్న భవనానికి చేరుకుని తల్లిని ఇదే విషయం అడిగాడు.
దానికి ఆమె, నిజమే నాయనా, నువ్వు ఒక గొర్రెల కాపరి కొడుకువి. మాకు పిల్లలు కలగలేదు. అందువల్ల నిన్ను దత్తత తీసుకుని మా సొంత బిడ్డలా పెంచుకున్నాం అని చెప్పింది. రాజు ఆ సేవకుణ్ణి మళ్ళీ పిలిచి, నా గురించి నువ్వు ఇది ఎలా తెలుసుకున్నావు అని అడిగాడు. రాజులు ఎవరికైనా బహుమానం ఇవ్వాలి అంటే వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు లేదా ఆభరణాల రూపంలో ఇస్తారు. కానీ మీరు గొర్రెలు, మేకలు, ఆహార పదార్థాలు ఇస్తున్నారు. ఈ వైఖరి రాజులది కాదు అని అన్నాడు. ఒక వ్యక్తి యొక్క వాస్తవికత అతని ప్రవర్తన, అతని ఉద్దేశాలను బట్టి గుర్తించబడుతుంది. మన ఉద్దేశాలు మన ప్రవర్తనలో ప్రతిబింబిస్తాయి. అవే మన విధిని సృష్టిస్తాయి.